అట్లాంటిది 2018-19 వచ్చేటప్పటికి 28,715 కోట్లు. అంటే 6,625 కోట్ల నుంచి మీరు 28,715 కోట్లకు నష్టాన్ని పెంచినారు. 2022-23 నాటికి, ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చాయి కాబట్టి, కంపెనీస్ కాబట్టి 29,110 కోట్లు. అంటే మీరు నికరంగా మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే, మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరా నష్టాలు 22,089 కోట్లు అయితే, మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మాకు చిత్తశుద్ధి లేదంట, మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట. పూర్తి అప్పులు, విద్యుత్ సంస్థలు అన్నిటికి కలిసిన అప్పులు చూస్తేనండి, విభజన నాటికి 29,552 కోట్లు ఉండగా, మీరు దిగిపోయేటప్పటికి 5 ఏళ్ల పాలన తర్వాత 86,215 కోట్లు అయింది. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు. అంటే మీ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అప్పులు విద్యుత్ సంస్థల అన్నిటికీ కంబైన్డ్గా, జెన్కోలు, ట్రాన్స్కోలు అన్నిటి కలిపిన అప్పులు చూస్తే 56,664 కోట్లు మీ 5 ఏళ్లలో అప్పులు పెరిగితే, మా సమయంలో 36,603 కోట్లు అండి. అంటే సంవత్సరం మీద సంవత్సరం సగటు చూసుకున్నట్లయితే సిఏజిఆర్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, మీ 5 ఏళ్ల పాలన 23.8, అంటే 24% మీరు పెరిగితే, మాది 7% పెరిగిందండి. అయినా కూడా ఇదే విధంగా చెప్తారు మీరు. ట్రూ అప్ ఛార్జీలు అండి, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 2014 నుంచి 19 మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా 6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగినప్పుడు 22,089 కోట్ల నష్టాల్లోకి వచ్చింది. ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారు, వాళ్ళు దీన్ని ట్రూ అప్ కింద మళ్ళా వినియోగదారులకు యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే మీరు చేయలే. ఎందుకు చేయలే మీరు? మేము చేయము, మేము పెంచము అన్నారు. మీరు చేయకున్నందువలన మేము చేయాల్సి వచ్చింది సంస్థలు నడిచేదానికి. అక్కడికి కూడా మేము కేవలము 2,300 కోట్లు మాత్రమే వినియోగదారుల మీద వేయడం జరిగింది. మీరు అల్లరి చేస్తారు. ఎట్లా మీరు కానీ, జనసేన పార్టీ కానీ, కూటమి కానీ ఎట్లా చేస్తారు? అసలు ట్రూ అప్ అంటే ఏమి? ఎఫ్పిసిసి అనేది కొత్త పదం మీరు తెచ్చినారు. ఇప్పుడు మీరు చేస్తుండేదండి. 5 నెలల్లోనే మీరు 6,072 కోట్లు 5 నెలల్లోనే మీరు ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వేస్తూ 5 నెలల్లోనే. ఇది కాక ఇంకా 12,000 కోట్లు వేసేదానికి రెడీ చేసి ఇంచుమించు 18,000 కోట్లు మీరు వినియోగదారుల మీద వేసేదానికి. నిజమా కాదండి? 6,000 ఆల్రెడీ వేసినారు, 12,000 లైన్లో వేసేదానికి.